హలో ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు చాలా నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం APSBTETలో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫర్ మెకానికల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి మనకు ఆ సెక్షన్లో సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అండ్ ఆల్సో దీంట్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మనకు సెక్షన్లో అడిగేది కామన్గా L సెక్షన్, T సెక్షన్ అండ్ C సెక్షన్ అండ్ Z సెక్షన్. సో వీటిలో నుంచి ఇంకా ఏ సెక్షన్ కూడా అడగదు ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. సో దానికంటే ముందు మీకు ఒక కామన్ బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సో రెక్టాంగులర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, అండ్ దీంట్లో మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క ఫార్ములా ఏంటి అనేటువంటి విషయాన్ని అవన్నీ కూడా మీకు నేను ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్తో సహా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఫైనల్ దాకా వీటిని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. సో ఈ ఒక సెక్షన్ కానీ మీకు కానీ అర్థమైనట్లయితే పక్కాగా సో మిగతా సెక్షన్ అన్ని కూడా ఆటోమేటిక్గా మీరే సాల్వ్ చేసేయగలరు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కానీ ఈ వీడియో స్కిప్ చేసి చూసినట్లయితే సో మీకు ఈ ప్రాబ్లం సరిగా అర్థం కాదు. సో నెక్స్ట్ సెక్షన్లో వచ్చేటువంటి దాన్ని కూడా మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మీరేం వరవలసిన పని లేదు ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క సెక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఐ సెక్షన్ని తెలుసుకుందాం. సో నేను ఎందుకంటే ఒకేసారి చాలా డిఫికల్ట్ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తూ వెళ్తాను అంటే సో ఇలాంటి పెద్ద ప్రాబ్లం అంటే ఐ సెక్షన్, C సెక్షన్ లాంటిది చేస్తూ వెళ్తే సో ఆటోమేటిక్గా చిన్నగా ఉన్నటువంటి T సెక్షన్, L సెక్షన్ మీరే సాల్వ్ చేసేవాళ్ళు. సో అందుకోసం నేను ఇప్పుడు ఐ సెక్షన్ని ఇలాంటి పెద్ద ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫస్ట్ ఇయర్ మెకానికల్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే సో కొన్నిసార్లు మనకు క్వశ్చన్ పేపర్లో సో ఐ సెక్షన్ అనేది ఇస్తారు డయాగ్రామ్. సో ఒక్కొక్కసారి అనేది ఇవ్వకుండా పోతారు. సో మనమే డయాగ్రామ్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా డయాగ్రామ్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం వాళ్ళే క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్ ఇచ్చినట్లయితే మనం ఎలా సాల్వ్ చేయలేనటువంటి విషయం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మీరు ఇచ్చినటువంటి డయాగ్రామ్ని క్వశ్చన్ పేపర్లో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో మీకు సో కింద నుంచి సాల్వ్ చేస్తున్నాండి ఒక్కొక్క సెక్షన్గా. సో ఇక్కడ మనకు 3 సెక్షన్స్ ఉంటుంది ఫస్ట్. సో రెక్టాంగులర్ షేప్లో సో ఇది ఒక సెక్షన్ అనమాట. సో ఇది ఒక సెక్షన్ అనమాట, ఇది ఒక సెక్షన్, మొత్తం 3 సెక్షన్. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనమాట. సో దీంట్లో అన్నిటికీ మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళు మీకు క్వశ్చన్ పేపర్ అడిగితే స్పెసిఫిక్గా IXF కనుక్కొని ఫైండ్ అవుట్ చేయాలా, IYY ఫైండ్ అవుట్ చేయాలా అనేసి మీకు స్పెసిఫిక్గా అడుగుతారు. సో ఒకవేళ మీకు కానీ అలా ఆ విధంగా అడగనట్లయితే సో ఈ రెండింటిని కూడా మీరే ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో IXX అండ్ IYY మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండింటిని కూడా మీరే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో స్పెసిఫిక్గా అడిగితే మాత్రం ఏది అడుగుతారో దాన్ని మాత్రం మీరు సాల్వ్ చేసేవ్వండి. సో ఇప్పుడు మనం సో ఈ ప్రాబ్లంలో ఆ రెండింటిని కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. సో దీంట్లో మనకు కొన్ని ఫార్ములాస్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రెక్టాంగులర్కి ఏరియా ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్ చూసారంటే ఇది రెక్టాంగులర్ షేప్ ఉంది కాబట్టి సో నేను ఆ ఫార్ములా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు మొత్తం 3 సెక్షన్స్ ఉంది కాబట్టి సో మనం 3 సెక్షన్స్కి కూడా ఏరియాని సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో అది A1, సో ఫస్ట్ సెక్షన్కి A1, సెకండ్ సెక్షన్కి A2 అండ్ థర్డ్ సెక్షన్కి A3 అనమాట. సో అదేవిధంగా Y1, Y2, Y3 చేస్తాం. సో Y1 అంటే మనకు తెలిసిందే వర్టికల్గా ఉంటుంది. సో H1 అంటే మనకు ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో హారిజాంటల్గా ఉంటుంది. సో ఇక్కడ Y1, X1 అనేసి ఎందుకు చెప్పాలంటే ఇక్కడ మనకు 3 సెక్షన్ ఉంది కాబట్టి సో ఒక్కొక్క సెక్షన్లో సో ఫర్ సపోజ్ మనం Y డిస్టెన్స్ చేస్తున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ Y1 ఇది అవుతుంది, సో Y2 ఇది అవుతుంది, సో సెకండ్ సెక్షన్ అవుతుంది, Y3 అనేది థర్డ్ సెక్షన్ అవుతుంది. సో Y1 ఎలా ఫైండ్ చేయాలి, X1 ఎలా ఫైండ్ చేయాలి అనేటువంటి విషయం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ముందుగా మనం ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో ఏరియా అండ్ A1, Y1 అండ్ X1 ఈ రెండింటిని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు రాసుకోండి సెక్షన్ 1 అనేసి రాసుకోండి ఫ్రెండ్స్. సో మీ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్లో మ్యాక్సిమం డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళకి క్లారిటీగా ఇస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెక్షన్లో ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. A1 సో L ఇంటూ B అనమాట. సో ఈ ఫార్ములా మీకు తెలిసిందే. సో ఇక్కడ లెంత్ అంటే సో 150 అండ్ B అంటే బ్రెత్ అంటే సో 40. సో ఇక్కడ మనకు L లెంత్ ఉంది సో 150 అనమాట. 150 ఇంటూ 40. సో దీన్ని మీరు
మనకు క్యాష్ ఎవరో ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. సో ఇప్పుడు నేను దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. 150 × 40, సో 6000 వచ్చిందనమాట. సో ఏరియాకి మనకు ఇక్కడ ఫార్ములా తెలిసిందే. సో mm² రాసుకుంటాం. సో ఇక్కడ మనం మీటర్ స్క్వేర్లో రాసుకోకూడదు ఫ్రెండ్స్, అన్నీ కూడా ఎంఎంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. డైమెన్షన్స్ వాల్యూస్ అన్నీ కూడా సో mm² రాశాను అనమాట. సో నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? సో చెప్పాను కదా y1 అనేసి. సో ఇక్కడ y1 అనేది సో ఇక్కడ తెలుసు మనకు వర్టికల్గా ఉండేది అనమాట. సో ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తామంటే d/2 అనమాట. సో y1కి ఫార్ములా d/2. సో ఇక్కడ d అంటే డిస్టెన్స్ ఫ్రెండ్స్, మీరేమీ అనుకోకండి. సో d అంటే ఏంటో అనేసి భయపడాల్సిన అవసరం లేదు. d అంటే డిస్టెన్స్ అనమాట, అంటే ఇక్కడ y అనమాట. సో d/2 చేయాలి ఫ్రెండ్స్. సో d/2 అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ d అంటే 40. సో 40/2 = 20 mm. సో ఇక్కడ మనకు హాఫ్ ఎందుకు చేస్తామంటే, సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో మనకు సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సెంటర్ పాయింట్. సో ఈ ఫస్ట్ సెక్షన్కి సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది అనేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్లో ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది డ్రా చేసినప్పుడు మనకు మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. సో ఇది అనమాట మనకు ఇక్కడ సెంటర్ అయితే. సో దానికోసం దీన్ని ఇక్కడ y1 = d/2 చేస్తే ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ x1 ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో x1 అంటే తెలిసిందే మీకు, ఇక్కడ హారిజాంటల్ అనమాట. సో హారిజాంటల్కి ఫార్మ్ ఏంటంటే b/2. b అంటే బ్రెత్. సో ఇక్కడ నేను ఇక్కడ ఎలా చెప్పాను కదా, సో అదనమాట. సో దీంట్లో 150/2, సో 75 mm. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్. సో ఇక మనం సెకండ్ సెక్షన్లో ఏరియా సో y1 x2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కూడా ఎలా అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను చూడండి ఫస్ట్. సో సెక్షన్ 2 రాసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ సేమ్ A2 అంటే ఏరియా 2 సెక్షన్ 2లో ఏరియా 2ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి కూడా ఫార్ములా అదే ఫ్రెండ్స్, L × B. సో ఇక్కడ లెంత్ అంటే 20 × బ్రెత్ ఎంత ఉంది? సో ఇక్కడ 100 ఉంది. సో 100లో మనకి ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను మీకు? సో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేసేద్దాం. L × సో ఈ డిస్టెన్స్ అంతా టోటల్ y2. సో ఇది y1 అనుకోండి, సో ఇది y2 అనుకోండి, ఇది y3 అనుకోండి. సో ఇక్కడ మనం A2 ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. L × సో డిస్టెన్స్ చూసారంటే 100 ఉంది. సో మనకు ఏరియా 2 అనేది 2000 mm² వచ్చింది. సో నెక్స్ట్ y2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే y2 మనకి ఇది వస్తుంది 100 mm. సో ఇక్కడ దీంట్లో కూడా సేమ్ అలాగే చేస్తాం, y1 ఎలాగైతే చేస్తాం అదే విధంగా చేస్తాం. సో d/2 ప్లస్ ఇక్కడ మనం మరొక విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అదేంటంటే, సో ఫస్ట్ సెక్షన్లో మనకు వచ్చినటువంటి డిస్టెన్స్ ప్లస్ సెకండ్ సెక్షన్లో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దాంట్లో హాఫ్ ప్లస్ బిఫోర్ యొక్క డిస్టెన్స్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో బిఫోర్ డిస్టెన్స్ ఎంత మనకి, ఐ మీన్ y1 ఎంత 40 ప్లస్ ఇక్కడ 100/2. సో ఇది చేసినట్లయితే మనకి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో 90 mm. సో y2 అనేది మనకు 90 mm రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం x2 ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. x2 సో x2 ఫార్ములా అయింది b/2. సో దీనికి మీరు ఎటువంటి బిఫోర్ డిస్టెన్స్ ఐ మీన్ డైమెన్షన్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే, హారిజాంటల్గా మాత్రమే ఫ్రెండ్స్ నేను ఇక్కడ చెప్తుంది. దీనికి ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో x2 ఏం వస్తుందంటే మనకు హారిజాంటల్గా ఇది 20 అవుతుంది. సో దాన్ని 20/2 చేద్దాం = 10 mm. సో ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్లో ఏరియాస్ అండ్ డిస్టెన్స్ y1 అండ్ x1 అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ సెక్షన్లోకి వెళ్ళేసి ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. సో సెక్షన్ 3 యొక్క డైమెన్షన్ని మనం A3 అంటే ఏరియా 3ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఫార్ములా రాసుకోండి. L × B లెంత్ × బ్రెత్. సో ఇక్కడ లెంత్ చూసారంటే మనకు 90 ఉంది. సో బ్రెత్ చూసారంటే 20 ఉంది. సో 90 × 20 ఎంత? సో నీవు క్యాషువల్ని ఫైండ్ అవుట్ చేస్తావు రండి ఫ్రెండ్స్ ఫైనల్ దాకా కూడా. సో ఏరియాకి యూనిట్స్ mm² రాసుకుంటాం. సో y3 ఎందుకంటే ఇక్కడ A3 y3 రాసుకుంటాం, మనం ఫైనల్ సెక్షన్ ఐ మీన్ థర్డ్ సెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 అనేది రావడం జరుగుతుంది. సో y3లో సో
సో ఫార్ములా చెప్పాను మీకు d/2 ప్లస్ సో బిఫోర్ డిస్టెన్స్ అన్నింటిని కూడా యాడ్ చేస్తాం. సో ఫస్ట్ సెక్షన్ యొక్క డిస్టెన్స్ అంతా మనకి 40 వచ్చింది, సెకండ్ సెక్షన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 100 వచ్చింది. సో 100 + 40 సో 140. సో ఇక్కడ 140 రాసుకుంటాం. సో ఇక్కడ రాసినట్లయితే మనకు థర్డ్ సెక్షన్ లో డిస్టెన్స్ అంతా 20/2 ప్లస్ 140. సో ఈక్వల్స్ టు దీన్ని కానీ మనం క్యాషియర్లో సాల్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ సో 20/2 ప్లస్ 140 ఈక్వల్స్ టు 150 mm వస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా x3ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దీని ఫార్ములా ఏంటంటే b/2. సో x3 మనకు ఇలా ఎంత ఉంది, 90 ఉంది హారిజాంటల్గా. సో 90/2 చేసినట్లయితే మనకు సో 45 mm వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ సెక్షన్ అండ్ ఈ 3 సెక్షన్స్ కి కూడా ఏరియాస్, డిస్టెన్స్ అండ్ బ్రెడ్త్ అన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదే ఎలా ఫైండ్ అవుట్ చేస్తానని మీకు ఫార్ములాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక మన క్వశ్చన్ పేపర్లో సో వాళ్ళే అడుగుతారనమాట మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలా, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలనేసి. సో సెంట్రాయిడ్ ఫార్ములా సో y బార్ అడిగితే y బార్ చేయండి, x బార్ అడిగితే x బార్ చేయండి. సో ఇవి రెండు కూడా అడగకుండా కామన్ గా సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయట్లేదు, రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో y బార్ ఫార్ములా ఏంటంటే సో y1 a1 ప్లస్ y2 a2 ప్లస్ y3 a3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సో ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో y బార్ అనేది సెంట్రాయిడ్ అనమాట. సో ఫస్ట్ సెక్షన్ ఇక్కడ a1 y1 y2 a2 y3 a3. సో ఇవన్నీ కూడా ఫస్ట్ సెక్షన్ కి మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. సో చేసినట్లయితే మనకు ఇక్కడ సో ఇక్కడ మనకు y1 ఎంత వచ్చింది, సో సెక్షన్ 1లో సో 20 వచ్చింది అనమాట. ఇంటూ a1 అంటే ఏరియా ఎంత వచ్చింది, 6000 వచ్చింది అనమాట ఫస్ట్. సో a2 ఎంత చూసుకున్నట్లయితే మీకు అంటే సెక్షన్లో y2 ఎంత వచ్చింది, మనకు 40 వచ్చింది. సో 40 ఇంటూ సో సెకండ్ ఏరియా అంటే సెక్షన్ 2లో ఏరియా ఎంత వచ్చిందంటే 2000 వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంటూ ప్లస్ సో y3 వచ్చేసరికి ఇక్కడ మనకు ఎంత వచ్చింది, డిస్టెన్స్ 140 వచ్చింది ఫ్రెండ్స్. సో 140 ఇంటూ a3 అంటే ఎంత వచ్చింది మనకు ఇక్కడ 1800 వచ్చింది ఫ్రెండ్స్. సో బై 2. సో ఇక్కడ మనకు ఏరియాస్ని a1 ప్లస్ a2 ప్లస్ a3 అంటే ఈ 3 సెక్షన్స్లో ఉన్నటువంటి ఏరియాస్ అన్నింటిని కూడా కింద యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో చూడండి 6000 ప్లస్ 2000 ప్లస్ 1800. సో వీటన్నింటిని కూడా మీరు క్యాషియర్లో సాల్వ్ చేయండి. సో ఇక్కడ క్యాషియర్ ఎలా సాల్వ్ చేయాలని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కీ కనబడుతుంది కదా. సో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు దాన్ని చేయండి ఫ్రెండ్స్. 20 ఇంటూ 6000 ప్లస్ 40 ఇంటూ 2000 ప్లస్ 140 ఇంటూ 1800. సో ఈ 3 ఏరియాస్ని కూడా కింద యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ న్యూమినేటర్ నుండి డినామినేటర్ రాగలుగుతారు. సో ఇక్కడ కీ చూసారంటే డౌన్ బటన్ ఉంది. సో దాన్ని ట్యాప్ చేసి ఉంటుంది, మీరు కిందకి వచ్చేస్తారు. సో యాల్స్ అన్నింటి కూడా యాడ్ చేస్తుంది. 6000 ప్లస్ 2000 ప్లస్ 1800. సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈక్వల్స్ టు కొట్టండి. సో ఆన్సర్ వస్తుంది మీకు. సో ఎంత వచ్చింది, y బార్ సెంట్రాయిడ్ 46.122 mm/4. సో ఇక్కడ మనకు సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చేసి యూనిట్ సెంటర్ అంటే mm/4 అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంఎంలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఏరియాకి mm² అండ్ డిస్టెన్స్ కంటే కూడా ఎంఎంలో తీసుకున్నాం. సో ఇవి రెండింటిని కూడా మల్టిప్లై చేసినట్టు మనకు mm/4 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం y బార్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే y బార్ అనేది సో y బార్లో సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా సిమిలర్గా x బార్లో మనం సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసారంటే మనకు y బార్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే y1 ప్లస్ y1 ఇంటూ a1 ప్లస్ y2 a2 ప్లస్ y3 a3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ మనకు x ప్లేస్లో y ప్లేస్లో x1 అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే, మిగతా ఫార్ములాస్ అన్ని కూడా సేమ్ ఫ్రెండ్స్. x2 a2 ప్లస్ x3 a3. సో ఇక్కడ y1 ప్లస్లో x1ని సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తాం. సో మళ్ళీ డినామినేటర్లో ఏరియాస్ని ఈ 3 ఏరియాస్ని కూడా యాడ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్. సో ఈ వాల్యూస్ అన్నింటిని కూడా ఇక్కడ మీరు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాను ఫస్ట్. సో x1 చూసారంటే మనకు ఇక్కడ 75 వస్తుంది. సో ఇంటూ a1 చూసారంటే 6000 ప్లస్ x2 చూసారంటే ఇక్కడ సెక్షన్లో మనకి 10 mm ఉంది. 10 mm ఇంటూ సో a2 చూసారంటే 2000 వస్తుంది
ఇంటూ x3 చూసారంటే మనకు ఇక్కడ 45 mm ఉంది. సో ఇంటూ a3 చూసారంటే మనకు 1800 రావడం జరిగింది. సో బై 6000 ప్లస్ సో ఈ ఏరియాస్ అనమాట. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ 2000 ప్లస్ 1800. సో దీన్ని కూడా సేమ్ క్యాజువల్లో సింప్లిఫై చేసేసేయండి. 75 ఇంటూ 6000 ప్లస్ 10 ఇంటూ 2000 ఇంటూ 45 ఇంటూ 1800 బై. సో కింద కూడా ఏరియాస్ అనేది కూడా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో ఈ వాల్యూని అలాగే నోట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో 165352.04 mm/4. సో ఇది ఎక్స్ బార్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇంతవరకే కూడా సెంట్రాయిడ్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఐ సెక్షన్ అనే వారానికి సెంట్రాయిడ్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. అదేంటంటే వై బార్ అండ్ ఎక్స్ బార్ని మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక మీదట మనం మెయిన్ ప్రాబ్లమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. సో మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి ఫార్ములా ఏంటంటే మనకు ఐఎక్స్ఎక్స్, ఐ మీన్ మీకు స్పెసిఫిక్గా క్వశ్చన్ పేపర్ అడుగుతాడు ఐఎక్స్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఐవైవై ఫైండ్ అవుట్ చేయాలనేసి. సో ఐఎక్స్ఎక్స్ అడిగితే ఐఎక్స్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఐవైవై అడిగితే ఐవైవై ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒకవేళ రెండు కూడా అడుగుకుండా కామన్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయండి ఐ సెక్షన్కి అనేసి అడిగినట్లయితే మీరు రెండు కూడా సాల్వ్ చేసి ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఐఎక్స్ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఐఎక్స్ఎక్స్కి ఫార్ములా ఏంటంటే సో ఇక్కడ చూసాం చూడండి ఫస్ట్ BD3/12 ప్లస్ క్యాపిటల్ AHY². సో ఇది మెయిన్ ఫార్ములా అనమాట మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ ఎక్స్ సెక్షన్స్, ఐ మీన్ ఎక్స్ఎక్స్లో ఐఎక్స్ఎక్స్లో. సో ఇప్పుడు మనం IXX1. సో IXX1 అనేది ఏంటంటే సో ఇక్కడ మనం చూసినట్టు ఫస్ట్ సెక్షన్లో A1 Y1 X1 A2 Y2 X3 A3 Y3 X3 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో సెంట్రాయిడ్కి. సో అదే విధంగా ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో కూడా X1 IXX1 అండ్ IXX2 అండ్ IXX3. సో ఈ మూడింటిని కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే మనకు IXX అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మన ఫార్ములాకి వెళ్ళిపోతాం. సో BD3/12 ప్లస్ A1 H1² రాసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ A1 H1 అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో A1 H1 ఎందుకు రాసుకున్నాను అంటే సో ఫస్ట్ సెక్షన్లో A1 Y1 X1 చేసాం కదా, సో అదేవిధంగా అనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ చూసారంటే మనకు సో B అంటే ఇక్కడ మనకు తెలిసింది సో 150 అనమాట. సో D అంటే మీకు చెప్పాను డిస్టెన్స్ Y1 అనేసి. సో Y1 ఎంత ఉంది మనకి అక్కడ 40. సో 40³/12 ప్లస్ సో A1 మనకి ఎక్కడ వచ్చింది ఇక్కడ. సో A1 ఇక్కడ వచ్చింది చూడండి ఫస్ట్ సెక్షన్లో. సో 6000 mm². సో దాన్ని రాసేసుకోండి. సో H1 అనేది ఐ మీన్ H1 అనేది Y బార్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకు మళ్ళీ ఈ Hకి ఫార్ములా సపరేట్గా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే సో H ఈక్వల్స్ టు Y బార్ మైనస్ Y1. సో ఇది అనమాట ఫార్ములా. సో ఇది ఎందుకంటే సో ఒకవేళ మనకు వాల్యూస్ అనేది H వాల్యూ అనేది నెగిటివ్లో వస్తే మనం పాజిటివ్లోనే తీసుకోవాలి, నెగిటివ్లో తీసుకోకూడదు ఫ్రెండ్స్. సో దానికోసమే ఇక్కడ Y బార్ మైనస్ Y1 అనేసి తీసుకుంటాం. సో Y బార్ మనకి ఎంత వచ్చిందంటే సో 46.122. సో ఇక్కడ Y1 చూసారంటే 20 ఉంది. సో దాంట్లో దీన్ని మనం లెస్ చేయాల్సి ఉంటుంది. సో 46.22 మైనస్ 20². సో దీని మొత్తాన్ని కూడా క్యాషియర్లో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి వేసుకుంటాం ఫ్రెండ్స్. సో చూడండి వేస్తున్నాను. సో 150 ఇంటూ 140^3/12 ప్లస్ సో 6000 ఇంటూ 46.122 ఇంటూ 20 మైనస్ 20. సో ఈ విధంగా అని కూడా క్యాషియర్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ని సింప్లిఫై చేసేయచ్చు. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేసేదానికి ముందు బ్రాకెట్స్ కూడా అన్ని చోట్ల కన్ఫామ్గా యూజ్ చేస్తే మీకు పక్కాగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో చేసాను అనమాట. సో వచ్చిన వాల్యూని ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసేసుకోండి. సో అదేంటంటే IXX1 వాల్యూ. సో therefore IXX1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సో 141
2474 72.6 mm power 4. సో దీనికి కూడా యూనిట్స్ mm power 4 ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే IXX2 ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో దీనికి కూడా అదే సేమ్ BD2/12 ప్లస్ అక్కడ మనం ఇక్కడ సో ఇందాక చూసారంటే A1H2H1 రాస్తున్నాం. సో ఇక్కడ చూసారంటే A2H2² రాసేసుకుంటాం. సో అది వాల్యూ సెకండ్ సైకిల్ వచ్చినట్లయితే మీకు B ఎంత వస్తుంది, మనకి ఇక్కడ 20 వస్తుంది. D చూసారంటే మనకి ఇక్కడ 100 వస్తుంది. సో దాన్ని ఇక్కడ రాసేసుకోండి. 20 × 100 హోల్ క్యూబ్ బై 12 ప్లస్ A2 ఎంత వచ్చింది, మనకి 2000 వచ్చింది ఫ్రెండ్స్. 2000 × 46.122 మైనస్ సో Y2 చూసారంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, సో 90 ఉంది. సో ఇది 46.122 అనేది 90కి బిలో ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం ఇక్కడ 90 మైనస్ సో 90 మైనస్ 46.122 అనేది రాసుకొని హోల్ స్క్వేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మనం 46.122 మైనస్ 90 చేసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుంది. సో ఆ విధంగా నెగిటివ్లో తీసుకోవద్దు, నేను ముందే చెప్పాను. సో దానికోసమే నేను ఇలా తీసుకోవడం జరిగింది. సో ఈ వాల్యూస్ అన్నింటిని కూడా మనం క్యాషువల్గా సాల్వ్ చేసినట్టయితే సో చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో. సో దానికంటే ముందు ఇక్కడ మీరు బ్రాకెట్ని యూజ్ చేసేసేయండి. సో 20 × 100 పవర్ క్యూబ్ బై 12 ప్లస్ 2000 × 90 మైనస్ 46.122 cos స్క్వేర్. సో ఈక్వల్స్ టు కొట్లయితే సో మనకు వాల్యూ వచ్చింది. సో ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేసుకోండి. 17224.435. సో ఇది ఫ్రెండ్స్ మనకు IXX2 ఫైండ్ అవుట్ చేస్తాం. సో సిమిలర్గా IXX3ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికి కూడా ఫార్ములా అదేనే సేమ్ BD2/12 ప్లస్ A3H3² అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టాప్ సెక్షన్ వచ్చేసరికి B వచ్చేసి 90 వస్తుంది, D వచ్చేసి మనకు 20 వస్తుంది. సో 90 × 20 క్యూబ్ బై 12 ప్లస్ A3 చూసారంటే మనకు 1800 వచ్చింది ఇంటూ సో దీంట్లో చూసారంటే HC మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే సో 46.122 మైనస్ 122 మైనస్ సో 40 అనేది రావడం జరిగింది. సరే ఫ్రెండ్స్, ఇది కూడా మనకు 46.122కి అబోనే ఉంది. సో అదేంటంటే 120 మైనస్ హోల్ స్క్వేర్. సో దీన్ని మనం క్యాషువల్గా సాల్వ్ చేద్దాం. సో 90 × 20 క్యూబ్ బై 12 ప్లస్ 1800 × 120 మైనస్ 46.122 స్క్వేర్. సో చేసినట్టయితే మనకు వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూని నోట్ చేసుకోండి. 4857.92. సో IXX1 వాల్యూ అండ్ IXX2 వాల్యూ, IXX3 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనకు మెయిన్గా IXX కావాలి. సో IXX కావాలంటే సో ఈ 3 సెక్షన్స్లో ఉన్నటువంటి IXX1, IXX2, IXX3ని యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. IXX2 సో అది నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తున్నాను చూడండి. IXX3 సో ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో IXX1 వాల్యూ అనేది మనకి ఎంత రావడం జరిగింది. సో 1412472.6 ప్లస్ సో X2 వచ్చేసి IXX2 వచ్చేసి 551722.435 ప్లస్ సో IXX3 వచ్చేసరికి మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే 988857.92. సో ఈ వాల్యూ అన్నింటిని కూడా మనం ఇక్కడ క్యాషువల్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో 14,141,7472.6 plus 551722.435 plus 988,485
7.92. సో చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ వాల్యూ రావడం జరిగింది 15664955 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, mm/4. సో therefore మనకి ఇక్కడ IXX వాల్యూ అనేది, సో ఇక్కడ వచ్చిన వాల్యూ మీకు ఇక్కడ మనం చూసినట్టయితే చాలా బిగ్ వాల్యూ ఉంది. సో దానికోసం మీరు ఇక్కడ ENG అనేసి ఉంది కదా, సో దానిపైన టైప్ చేసినట్టు మనకు సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. సో అదేంటంటే 156.6495 ఇంటూ 10⁶ mm/4. సో ఇప్పుడు మనం IXXలో, సో I సెక్షన్కి IXXలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం. ఒకవేళ మీకు IYను ఫైండ్ అవుట్ చేయమంటే కూడా అదే ఫ్రెండ్స్, కాకపోతే దానికి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తాను. సో అది చెప్పడం ద్వారా మీకు ఆటోమేటిక్గా మీరే సాల్వ్ చేసేయగలుగుతారు దాని ఫ్రమ్లోనే. సో IY = ఇక్కడ మనకు IXX ఫార్ములా ఏం రాసామంటే, సో BD3/12 + A1H2 రాస్తాం. సో ఇది కూడా సేమే, కాకపోతే ఆపోజిట్లో రాస్తాం. అక్కడ BD3/12 అని రాస్తే ఇక్కడ DB3/12 + AH2 అని రాస్తాం. సో అక్కడ మనకు D3 వచ్చింది, ఇక్కడ మనకు B3 వచ్చింది. సో ముందు దేనికి రాసుకొని చేస్తాం అనమాట. సో ఇంత ఫ్రెండ్స్, దీంట్లో కూడా మనం సిమిలర్గా IYY1 + IY11 అండ్ IYY2 IYY3, సో ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఆ మూడింటిని కూడా యాడ్ చేసినట్టయితే మనకు IYY వచ్చేసింది. సో ఇంత ఫ్రెండ్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడం I సెక్షన్ కానీ L సెక్షన్ కానీ C సెక్షన్ కానీ ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. సో మిగతా సెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ వీడియోని, మీకు కానీ ఈ వీడియోలో ఏ విషయం కానీ అర్థం కానట్లయితే సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ ప్రాబ్లం నాకు ఈ కాన్సెప్ట్ దగ్గర నాకు అర్థం కాలేదని మీరు కానీ కామెంట్ చేసినట్లయితే నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఏపీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 4 వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ప్రాబ్లం చేసేటప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. సో దానికంటే ముందు రిక్వెస్ట్ ఏంటంటే, సో కింద కనబడుతున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసినట్లయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సో అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఆ బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్న ద్వారా నేను ఏ వీడియోని కానీ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. సో మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనలీ, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, సో ఈ వీడియోలో మీకు కానీ ఈ ప్రాబ్లంలో ఏదైనా అర్థం కానట్లయితే కింద కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకు మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ, సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కామన్ ఆల్ బ్రాంచెస్ ఫర్ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అది నేను వీక్లీ 2-3 వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. సో బ్రాంచ్ సబ్జెక్ట్ మెకానికల్ స్టూడెంట్స్కి మాత్రం చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి సెక్షన్స్ కాకుండా డైరెక్షన్స్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇయర్స్కి అప్లోడ్ చేస్తాను అండ్ సెకండ్ ఇయర్కి అప్లోడ్ చేస్తాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా విధంగా ప్రాబ్లమ్స్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉన్నాడు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఈ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ ఛానల్లో మనకి స్పెల్ అనేటువంటి వీడియోస్ అని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందనేసి మీరు చెప్పినట్లయితే వాడు చూస్తారు. సో చూసినట్లయితే ఈ విధంగా మీరు నేర్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.